ఏకశిల జూనియర్ ప్రైవేట్ కళాశాలలో నిన్న రాత్రి 8:30 ప్రాంతాన విద్యార్థిని శ్రీదేవి మృతి చెందడం జరిగింది. దీనికి కుటుంబం వైపు నుంచి కానీ మేము ఎంక్వైరీ చేసినప్పుడు జరిగినటువంటి సంఘటన ఏంటంటే దాదాపు ఆమె అంటే ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యము ఒత్తిడి తీవ్రమైన చదువు పేరుతో ఒత్తిడి చేయడం వల్ల ఆమెను సూసైడ్ చేసుకునే విధంగా ఈ యాజమాన్యం ప్రేరేపించిందని చెప్పేసి మా ఆరోపణ కాదు, 100% ఇది నిజం కాబట్టి వెంటనే సమగ్రమైన న్యాయ విచారణ జరిపి శ్రీదేవి మృతికి కారణమైన ఏకశిల గౌర్ తిరుపతి రెడ్డిని వెంటనే క్రిమినల్ కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు ఇక్కడ మీరు చూడండి, వెనుక బోర్డును మీరు విజువలైజ్ చేసుకుంటే ఐఐటి అని ఉంటుంది. ఐఐటి అనేది సపరేట్ ఫౌండేషన్, మెడికల్ అని ఉన్నది, మెడికల్ అనేది సపరేట్ ఫౌండేషన్. ఐఐటి మెడికల్ కమ్ జూనియర్ కాలేజ్ ఎట్లయితుందండి అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినా కూడా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారుల అవినీతి మాత్రం మారలేదు, ఇంకో కొత్త రూపం సంతరించుకుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. ఇంకోటి ఇక్కడ యాజమాన్యం కావచ్చు లేకపోతే వాళ్ళ అసోసియేషన్ కావచ్చు ఏం చెప్తున్నారు, కేవలము ఆ విద్యార్థిని శ్రీదేవి అనారోగ్య కారణం వల్ల మృతి చెందింది, ఏదో వాళ్ళ హక్కున్నది వాళ్ళ కుటుంబం ఉందని చెప్తారు. ఇది ఫాల్స్ ఎలిగేషన్. అంటే నిజంగానే ఒక విద్యార్థికి నిజంగా అక్కడ జ్వరం కానీ ఇంకేమైనా వస్తే వెంటనే ఆ విద్యార్థిని పంపించేటువంటి పరిస్థితులు ఉంటాయి, ఇక్కడ పెట్టుకునేటువంటి సిచ్యువేషన్ ఉండదు. కాబట్టి ఇదంతా ఫాల్స్ ఎలిగేషన్. ఇప్పటికి కూడా ఈ ఏకశిల ఏదైతే ఉన్నదో ఈ చైర్మన్ ఇక్కడికి రాకపోవడం ఇది సిగ్గుమాల చర్య. కాబట్టి మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే ఇప్పటికి కూడా ఇక్కడ డిఐఓ కావచ్చు, జిల్లా కలెక్టర్ కావచ్చు, అధికారులు కావచ్చు ఏ ఒక్కరు కూడా రాలేదు. దట్టు ఈ విద్యా సంవత్సరంలో ఒక్క సంఘటన కాదు, 4 సంఘటనలు జరిగినాయి. ఒకటి శివాని కావచ్చు, సువిద్య కావచ్చు, స్కూల్లో ఆర్బిట్ కావచ్చు, తర్వాత వైబ్రెంట్ కావచ్చు, ఇటీవల కాలంలో మనం చూసుకుంటే సిగ్మా కావచ్చు, సంఘటన మీద సంఘటన జరుగుతున్నాయి. కేవలం మీరు జరిగినప్పుడు అన్ని విద్యార్థి సంఘాలు, వామపక్ష, తర్వాత ప్రజా సంఘాలు, తర్వాత దళిత సంఘాలు, అన్ని సంఘాలు వస్తే మా ఈపులు మొత్తం బలగొట్టి ఇంత ముందే ఇక్కడ లాఠీ చార్జ్ చేసిన సందర్భం ఉన్నది. శాంతియుతంగా విద్యార్థి సంఘాలు మొత్తం పోయి గేటు ముందు ఆ కుటుంబానికి న్యాయం జరగాలి, భవిష్యత్తులో ఇట్లా మళ్ళీ జరగద్దు అని ఒక నినాదంతో అక్కడ విద్యార్థి సంఘాలు మొత్తం చేస్తుంటే విద్యార్థి సంఘాల ఈపులు మొత్తం పగలగొట్టి చేసిన సందర్భాలని తెల్లారితే రివర్స్ కేసులు పెట్టి రివర్స్ బ్లాక్మెయిల్ చేసేటువంటి సిస్టమ్ ఉన్నది ఈ ప్రైవేట్ అసోసియేషన్, కార్పొరేట్ మేనేజ్మెంట్. కాబట్టి ఈ దుశ్చర్యను సీరియస్ గా ఖండిస్తున్నాం. భవిష్యత్తులో ఇట్లాంటి సంఘటనలు జరగద్దని చెప్పేసి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా కుటుంబానికి ఏది ఏకశిల విద్యా సంస్థల నుంచి ఆ కుటుంబానికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఖచ్చితంగా అర్జేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రతి విద్యా సంవత్సరము ఈ హన్మకొండ తెలంగాణ రాష్ట్రంలో 32 జిల్లాలు ఉన్నాయి. ప్రతి జిల్లాలో ఎడ్యుకేషన్ ఎక్స్పాన్షన్ అవ్వకుండా పోతున్నది. అంటే పేద బడుగు బలహీన వర్గాలకు నాణ్యమైన విద్య, నాణ్యమైన ఫుడ్, నాణ్యమైన సౌకర్యాలను ఇవ్వకుండా ఇవాళ ఇంటర్మీడియట్ నామ్స్ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతున్నాయో వాటిని తుంగలు దొక్కి ఇష్టానుసారంగా ఈ విధంగా మీరు చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ విద్యార్థులు చనిపోతున్నారని చెప్పేసి మా ఆరోపణ. కాబట్టి వెంటనే సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలి. ఈ విద్యా సంవత్సరం జరిగినటువంటి మృతుల కుటుంబాలకు సంబంధించిన వాళ్ళ బాధ ఎత్తును అర్థం చేసుకొని ఒక సిబిఐ ఎంక్వైరీ, ప్రతి కాలేపైన సిబిఐ ఎంక్వైరీ చేసి అధ్యాయాలని చెప్పి భవిష్యత్తులో ఇంకొక సంఘటన పునరావృతం కాకుండా దయచేసి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. నా పేరు భాషబేన సంతోష్, ఏఐఎస్ఎఫ్ హన్మకొండ జిల్లా కార్యదర్శి. ధన్యవాదాలు. విద్యా సంస్థలో శ్రీదేవి అని ఒక గిరిజన